భూత ప్రేత పిశాచ కణాలకి కాళి అమ్మ. ఉమ్, వాటికి ఆకలి దాహం దప్పికలు ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తా చూడు, సూసైడ్స్ చేసుకోకండి అని. సూసైడ్స్ చేసుకుంటే ఖచ్చితంగా భూతంగానో ప్రేతంగానో మారుతారు వాళ్ళు. 100 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, వీడికి ఇష్టం వచ్చినట్టు 20 ఏళ్ళకి ఆయుష్ తీసుకుంటే 80 ఏళ్ళు భూతం లాగా తిరగాల్సిందే. ఆకలి ఉంటాయి, దప్పికలు ఉంటాయి, అది ఇంకా టార్చర్. బతుకున్నప్పుడే టార్చర్, ఇంకా సూసైడ్ చేసుకుంటే అది ఇంకా ఘోరం అన్నమాట. నీళ్లు తాగలేడు, భోజనం చేయలేడు, ఉమ్, అలా అచంచలంగా ఉంటారు. ఏ క్షుద్రం చేసేవాడుకో ఇతని సోలు బానిస అయిపోతుంది. ఉమ్. కాబట్టి అటువంటి సూసైడ్స్ ఏమీ చేసుకోకండి. మన దేవుడు పుట్టించాడు కాబట్టి దేవుడే ఏదో ఒక టైం తీసుకెళ్ళిపోతాడు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే వెళ్ళడం, అమ్మ ఫోన్ కొనివ్వలేదని చనిపోవడం, భర్త ఏదో అన్నాడని సూసైడ్ చేసుకోవడం. కానీ వాటి జోలికి వెళ్తే ఇంకా దారుణంగా అయిపోతుంది.